పాజిటివ్ ఎనర్జీ గానీ, నెగెటివ్ ఆ, ఎనర్జీ గానీ ఉంది అని తెలుసుకోవడం ఎలా? ఆ. అక్కడే మనము గమనించాల్సింది ఏంటి అంటే, ఏ దిశ దోషం ఉన్నా సపోజ్ ఒక ఆస్ట్రాలజికల్ చార్ట్లో కూడా వాళ్ళకి ఎంతో కొంత అందులో దోషాలు ఉంటాయి, బలం ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఓవరాల్గా చార్ట్ బలంగా ఉందా, వీక్గా ఉందా, అలాగే హ్మ్. ఒక ఇంట్లో ఓవరాల్ ఎనర్జీస్ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా, హ్మ్. లోపలికి వెళ్ళిన తర్వాత కారణాంతరాలు చాలా ఉండొచ్చు. హ్మ్. అది మనం చూసుకోగలిగాం అనుకోండి, అసలు మనకున్న సమస్యలో వాస్తు సమస్య యొక్క భాగస్వామ్యం ఎంత? 10% ఉందేమో, హ్మ్. 70% ఉందో. మనం ఆ డయాగ్నోసిస్ కరెక్ట్గా చేసుకుంటే గ్రహదోషాల విషయాన్ని పక్కన పెట్టి దానికి కావాల్సిన శాంతులు జపాలు ఏమన్నా చూసుకొని వాస్తు సమస్య మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. హ్మ్. ఫిజికల్ మాడిఫికేషన్స్ వల్ల కానప్పుడు హ్మ్. అది కొన్ని కొన్ని విషయాల్లో శల్య దోషం అవుతుంది.